ఎన్నికల సందర్భంగా ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీలో, ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీలో మారటం అనేది సహజంగా అక్కడ స్థానిక పరిస్థితులను బట్టి వాళ్ళు ఏదో ఆశించి ఉంటారు. ఆశించిన స్థానాలు రాకపోవడంతో అట్లా పోవటం అనేది ఎన్నికల్లో సహజంగానే అది జరుగుతుంటది. కానీ ఇంతకుముందు ఒక విషయం ఏందంటే కేసీఆర్ గారు అంత గట్టిగా చెప్పడానికి కారణం ఏందంటే 10 ఏళ్ల వయసున్న ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక్కొక్క అంశాల వారీగా అభివృద్ధి చేసుకుంటూ మళ్ళీ గత చరిత్ర కాంగ్రెస్ ఒకసారి మనం గమనిస్తే మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళ చేతుల పొరపాటున పోతే మళ్ళీ చీకటి రాజ్యం వస్తదనేది ప్రజలు గమనించాలనే ఒక సంకేతాన్ని కేసీఆర్ గారు ఇవ్వటానికి కారణం 14 పూర్వం. ఎందుకంటే ఇవాళ కొత్తగా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏలింది కాదు కదా. 54 సంవత్సరాలు ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ మరి ఈ రోజు వాళ్ళు వెళ్తున్న రాష్ట్రాల్లో ఇవాళ 6 గ్యారంటీలు అంటున్నారు, బాగానే ఉన్నది. వారంటీ లేని గ్యారంటీ ముందు పెడితే ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు మహాలక్ష్మి గారు. కారణం ఏంటంటే మొన్ననే మీరు కర్ణాటకలో వచ్చారు. కర్ణాటకలో ఏదైనా ఒక్కటి చేసి చూపిస్తే అరే కర్ణాటకలో గెలిచారు, కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతుంది, వాళ్ళు ఖచ్చితంగా చేస్తారని ఈ రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుంది. కర్ణాటకలో ఏదో బీజేపీ చేసిన మరీ దారుణంగా అవినీతికి 50%, 40% అక్కడ కమిషన్ అని చెప్పేసి అటు కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు అక్కడ ప్రత్యామ్నాయం లేక కాంగ్రెస్ పార్టీని ప్రజల అధికారంలో ఇస్తే ఇలా మొసళ్ళని తీసుకొచ్చి సబ్స్టేషన్లను పడేసిన సందర్భాలు కూడా రైతులు చూస్తా ఉన్నాయి. ఎందుకంటే మనం ఏదో ఇవాళ చెప్పడం కాదు, కాంగ్రెస్ పార్టీ ఎక్కడ జరుగుతున్న వాళ్ళ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కానీ వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఫెయిల్ అయిపోయి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పారు, బస్సులు ఎక్కే పరిస్థితి లేదు, బియ్యం ఇచ్చే పరిస్థితి లేదు. మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ దేశంలోనే అగ్రభాగాన వరి ధాన్యాన్ని పండించే పంజాబ్ను దాటే స్థితిలో ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఎన్ని కష్టాలు పడ్డైనా ఇవాళ రైతాంగానికి ప్రధానంగా మన వ్యవసాయ రంగం మీద ఆధారపడేది రాష్ట్రం అనేది. ఈ రాష్ట్రంలో 24 గంటల కరెంట్ ఇచ్చి రైతులు ఆనందంగా ఎకరానికి 50 బస్తాల ధాన్యం పండించుకొని కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతున్న ఈ రాష్ట్రంలో మళ్ళీ భయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ దురదృష్టవశాత్తు పొరపాటున వస్తే మళ్ళీ చీకటి రోజులు వస్తాయి. వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు కదా, 10 హాస్పిటల్ మూటలు పెట్టుకుంటే 3 గంటలు పారవచ్చని. మీరు ఒకసారి చూడండి, ఈ రాష్ట్రంలో దాదాపు 25 లక్షల మంది మూటల మీద ఆధారపడే రైతులు ఉన్నారు.